ఈరోజు వీడియోలో సాతు బెహను అఘోరి మంత్ర సాధన గురించి తెలియజేస్తున్నాను. అంటే ఇది ఒక తెలుగులో వచ్చేసి అక్క గణికల యొక్క మంత్రం మాట. ఇది హిందీలో సాతు బెహను అఘోరి మంత్ర సాధన అంటే మనకు వచ్చేసి వాళ్ళని అక్క గణికలని మనం అంటాం అన్నమాట. ఈ యొక్క మంత్ర సాధన అనేది ఎవరైతే సాధన నేర్చుకుంటారో వాళ్ళకి నేర్చుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మీద పక్కన చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేసినా సరే అతని ఇంటికి కానీ అతనికి కానీ ఏమి కూడా ప్రమాదం అనేది జరగదన్నమాట. ఎందుకంటే ఆయన చుట్టూ ఎవరైతే యొక్క మంత్ర సాధన పొంది ఉంటారో ఆ సాధకుల చుట్టూ ఈ యొక్క 7 అక్క చెల్లెళ్ళు అనేవాళ్ళు రక్షణగా నిలబడి ఉంటారు అన్నమాట. 7 అక్క చెల్లెళ్ళు ఆ సాధన నేర్చుకున్న వ్యక్తి ఇంటికి రక్షణగా నిలబడి ఉంటారు. అతనికి రక్షణగా ఉంటారంటే ఎటువంటి సాధకుడైనా సరే అతన్ని ఏం చేయలేడు అనమాట. అటువంటి పవర్ఫుల్ గల ఈ రోజున మీకు నేను ఒక అఘోరి మంత్ర సాధన గురించి తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క సాధన గురించి మీకు నేను పూర్తిగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తామంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది అనేక పరిస్థితుల్లో ధనానికి సంబంధించింది కానీ లేకపోతే బిజినెస్కి సంబంధించి కానీ లేకపోతే ఈ వ్యాపారాలకు సంబంధించిన కానీ అనేక మంది అప్పుల్లో కానీ రుణాల్లో కానీ ఎవరైతే ఉన్నారో సమస్యల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఎంత సంపాదించిన రూపాయి మిగలటం లేదు, ఒక ధనాన్ని రాబడి చేయటం కోసం ఒక పవర్ఫుల్ గల ఒక కుబేర్ కార్డు అనేది తయారు చేయడం జరిగిందండి. ఎవరైతే ఇటువంటి వాళ్ళ బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ లేకపోతే అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుబేర్ కార్డు అనేది మీరు తీసుకొని దీన్ని మీరు మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకున్నట్లయితే మీకు ధన రాబడి అనేది జరిగి మీకు అష్టైశ్వర్యాలు అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే దీనిలో కుబేరుడికి సంబంధించిన బీజాక్షర మంత్రాలు, అదేవిధంగా కుబేరుడికి సంబంధించిన మనీ ఆకర్షణ యంత్రము, అదేవిధంగా కొన్ని పవర్ఫుల్ గల నెంబర్స్ అనేవి రాయడం జరిగిందన్నమాట. ఈ యొక్క కార్డు అనేది ఒక హిందువులకే కాదు క్రిస్టియన్స్ కానీ ముస్లిం ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు దాన్ని పూజ చేసే విధానం అయితే ఏమి ఉండదు అన్నమాట. పూజ అనేది మేము చేసి పంపిస్తాం అన్నమాట. మీరు ఆ యొక్క కార్డుని మీ పర్సులో కానీ మీరు కానీ పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా సరే ధనం అవసరం వచ్చినప్పుడు ఆ యొక్క కార్డుని మీ చేతిలో పట్టుకొని మీరు మాకు ఈ సమస్యల్లో ఉన్నాము, ఆ సమస్యలన్నీ మేము బయటపడాలని ఆ యొక్క కార్డు మీద ఉన్న ఆ యొక్క మంత్రాన్ని మీరు మీ మనసులో ఒక చదువుకున్నట్లయితే మీకు ఆ సమస్య నుండి పూర్తిగా బయటపడటం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక ధన రాబడి కోసం కుబేర్ కార్డుని తయారు చేయడం జరిగింది. కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఎవరు చేసినా సరే వీడియో కాల్ కానీ అదేవిధంగా ఆడియో కాల్ కానీ ఎత్తడం అనేది జరగదు. మీరు అంతా మెసేజ్ రూపంలో పెట్టాలి, లేకపోతే వాయిస్ రూపంలో మీరు నాకు సమాధానం ఇస్తే మీకు నేను ఆ కార్డు అనేది ఇవ్వడం జరిగింది, తెలియజేయడం జరిగింది అన్నమాట. చాలా పవర్ఫుల్గా ఇప్పటికి చాలామంది తీసుకున్నారు. అదేవిధంగా మీకు ఎవరి సమస్యలు ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క తయారు చేయడం కార్డు అన్నమాట. అయితే ఈ యొక్క మంత్ర సాధన గురించి మీకు నేను తెలియజేసేది ఏమిటంటే ఈ యొక్క మంత్ర సాధన వచ్చేసి 21 రోజుల మంత్ర సాధన అండి. ఈ యొక్క మంత్ర సాధనలో ముందుగా మనం మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కాలువ కానీ చెరువు కానీ నది కానీ ఉండాలి. ఆ నది ఎప్పటికీ కూడా ఎండిపోకుండా ఉండే నదిలాగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఒక అక్క గన్నెలకు సంబంధించిన పవర్ఫుల్ గల మంత్ర సాధన అన్నమాట. అంటే ఇది 7 అఘోరి అక్క చెల్లెలకు సంబంధించిన మంత్ర సాధన అన్నమాట. దీన్ని మనం సాధించడం కోసం ఆ యొక్క కాలువగా చెరువు ఏదైతే సరే అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఎండిపోకుండా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉండే కాలువ కానీ చెరువు కానీ చూసుకోవాలి. అప్పుడు మీరు ఈ యొక్క మంత్ర సాధన అనేది చేసుకోవడానికి అనుకూలంగా ఉండిద్ది అన్నమాట. అయితే ఈ యొక్క సాధన అనేది మనం ఏ విధంగా చేసుకోవాలి అంటే ముందుగా ఎవరైతే ఈ యొక్క సాధన అనేది నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న చెరువు కానీ లేకపోతే కాలువ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ మీరు మామూలుగా ధూపదీప నైవేద్యాలన్నీ పెట్టేసి మన ఇంట్లో ఏ విధంగా చేస్తాం ఆ విధంగా ఒక తాంబూలం, కొబ్బరికాయ, కడ్డీలు వెలిగించేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మీరు ఆ యొక్క తల్లిని, హే మాతారాని నేను నీ యొక్క సాధన చేయాలనుకుంటున్నాను, నీ యొక్క ఆశీస్సులు అనేవి నాకు కావాలి అని మీరు ఆ యొక్క 7 అక్క చెల్లెలకి మీరు సంకల్పం చెప్పుకొని రావాలన్నమాట. వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క సాధన అనేది మీరు మీ ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే నది కాడ కానీ చెరువు కాడ కానీ ఎక్కడైనా సరే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క సాధన ప్రక్రియలో సాధన అనేది ఏ విధంగా ఉండిద్దంటే ఈ యొక్క సాధన వచ్చేసి 21 రోజుల సాధన ఉండిద్ది అనమాట. ఈ సాధనలో మీరు చేయవలసిన పనులు ఏమిటంటే దీనికి ఈ యొక్క సాధనలో మందు, మాంసం, స్త్రీపత్యం అనేది మొత్తం దూరంగా ఉండాలి. మీరు కింద పొనుకోవడం చాప మీద పొనుకోవలసి వచ్చింది అన్నమాట. ఆ విధంగా కఠినమైన సాధన అనేది ఉండిద్ది అన్నమాట. అయితే ఈ యొక్క సాధన అనేది మనం ఉండిద్ది అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రం వచ్చేసి ఉదయం ఒక మాల, సాయంత్రం ఒక మాల మాత్రమే జపించవలసి ఉంటుంది అన్నమాట. అంటే
మీరు ఉదయాన్నే మీ యొక్క సాధనకు ఒక మంత్రాన్ని జపం చేస్తారు. సాయంత్రం వచ్చేసి ఒక మాల జపం చేస్తారన్నమాట. మాలకు వచ్చేసి 108 రుద్రాక్షలు ఉంటాయి కాబట్టి మంత్రాలు కూడా 108 సార్లు చదవాలి. ఒక మంత్రాన్ని 108 సార్లు చదవాలన్నమాట. ఈ విధంగా మంత్ర సాధక ఉన్న దీక్షలు నియమాలన్నమాట. అయితే ఈ యొక్క సాధనలో మనం ఏమేమి ఉపయోగించాలి అని అనుకుంటే, ఈ యొక్క సాధన చేసి మీరు ఇక్కడ వాళ్ళు 7 అక్క చెల్లెలు కాబట్టి 7 రకాలైన వస్త్రాలు అనేవి తీసుకోవాలన్నమాట. అంటే చిన్న చిన్న వస్త్రాలు 7 రకాల వస్త్రాలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ఈ యొక్క సాధన చేస్తారో అక్కడ ఆ 7 వస్త్రాలు అనేవి అంటే మన రుమాల్ టైపులో ఉండాలన్నమాట. అన్ని పెద్ద పెద్ద అవసరం లేదు. చిన్న చిన్న మన కచ్చిప్ అంతా చిన్న చిన్న 7 రకాల వస్త్రాలు తీసుకొని 7 రకాల వస్త్రాలు అనేది కింద పరచాలి. కింద పరిచిన తర్వాత వాటి మీద ఒక గుప్పిడు బియ్యం పోయాలంటే 7 మీద పోయాలన్నమాట. పోసిన తర్వాత 7 మీద 7 మట్టి ప్రమిదలు పెట్టాలి. మట్టి ప్రమిదలు పెట్టేసి ఆ వేడిట్లో నూనె పోసేసి మీకు ఇష్టమైన నూనె పోసి దీపారాధన చేయాలన్నమాట. చేసిన తర్వాత ఆ దీపారాధన ఎదురుగా ఒక గ్లాస్ వాటర్ పెట్టాలి. అంటే ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క గ్లాసు 7 గ్లాసులు వాటర్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 7 రకాలైన స్వీట్లు పెట్టాలి. అంటే ఒక్కొక్కటి 7 రకాల స్వీట్లు వరుసగా పెట్టుకుంటూ రావాలి. అదేవిధంగా మీరు తాంబూలం కూడా వరుసగా పెట్టుకుంటూ వెళ్ళాలి. అందరికీ సమానంగా ఏది చేసినా సరే సమానంగా చేయాలి. అందరికి కూడా కడ్డీలు 2 లెక్కన అందరికీ వెలిగించాలన్నమాట. అవి వెలిగించిన తర్వాత మీరు 7 కొబ్బరికాయలు తెచ్చుకోవాలి. 7 కొబ్బరికాయలు తెచ్చుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాధన కోసం మీరు మామూలుగా అయితే ఈ యొక్క సాధన వచ్చేసి 2 రకాల పద్ధతిలో ఉండిద్ది. ఫస్ట్ వచ్చేసి తాంత్రిక రూపంలో అయితే ఈ యొక్క సాధనకి మీరు నల్ల కోడి అనేది ఆ యొక్క బలి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కాకపోతే ఇది మనం సాత్విక పద్ధతులు నేర్చుకుంటాం కాబట్టి మీరు ఒక నిమ్మకాయ అనేది తీసుకోవాలి. 7గురికి 7 నిమ్మకాయలు అనేవి తీసుకొని దాన్ని మీరు అక్కడ ఆ మట్టి ప్రమిద దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ యొక్క సాధన కోసం మీరు ఒక రుద్రాక్ష మాల అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ మీరు కింద కూర్చొని ఈ యొక్క సాధన చేయడం కోసం మీకు ఒక తెల్లని వస్త్రం కానీ ఎర్రని వస్త్రం కానీ మీరు వాడుకోవచ్చును. మీరు ముందుగా సంకల్పం అనేది మీరు చెప్పుకుంటారు కాబట్టి మీరు నీ యొక్క సాధన అనేది నేను చేయదలుచుకుంటున్నాను తల్లి, నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క సాధన అనేది పరిపూర్ణం అవ్వాలని మీరు ముందుగా ఆమెకి కొబ్బరికాయ కొట్టుకొని సాధనలో దిగవలసి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ సాధన వచ్చేసి చెప్పే కదా 21 రోజులు కంటిన్యూగా ఉంటుంది. ఈ 21 రోజులు ఈ యొక్క సాధన అనేది కంటిన్యూ చేస్తారన్నమాట. మీరు ఒక సాధన అనేది కంటిన్యూ చేస్తారు. ఈ 21 రోజులు సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా ప్రతిరోజు మీరు నిమ్మకాయలు పెడుతుండాలి. 7 రకాల స్వీట్లు పెట్టాలి. పువ్వులు కూడా ఏది చేసినా సరే అన్నీ 7 రకాల మీరు చేసుకోవాల్సి ఉంటాం. వీటన్నిటిని మీరు ఏం ప్రతిరోజు ఉదయం పెడతాము, సాయంకాలం చేస్తాం. వీటిని ఏం చేయాలంటే వీటిని మీరు ఏం చేస్తారంటే వీటి మొత్తాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోయి పారే నీళ్ళల్లో వేయాలన్నమాట. ఈ విధంగా మీరు ప్రతిరోజు చేయాలి. ఈ ప్రతిరోజు 21 రోజు అయిపోయిన తర్వాత వాటి మొత్తాన్ని మీరు ఏం చేస్తారంటే లాస్ట్ రోజున మీరు పెట్టిన ఈ యొక్క ప్రసాదాలు అంటే ఈ ప్రసాదాలు మొత్తం మీరు తీసుకొని వెళ్ళిపోయి మీరు ఏదైతే మీకు దగ్గర ఉందో ఏ కాలువ అయితే మీకు ఉందో అది ఎండకుండా ఉండే కాలువ కావాలి. అది అంటే మనకి ఎండాకాలం వచ్చాలని పూర్తిగా ఎండిపోయింది కదా, ఆ విధంగా ఎండకుండా మనకి ఎప్పుడు నీళ్ళు ఉండే చెరువు కానీ కాలువ కానీ కావాలి. ఆ అటువంటి దానిలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క సాధన మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత అక్కడ పెట్టున్న వస్తువులు మొత్తాన్ని మీరు ఆ నీళ్ళలో విడిచిపెట్టేసి 2 నిమ్మకాయలు తీసుకోవాలి. 2 నిమ్మకాయలు తీసుకొని మీరు ఏం చేస్తారంటే నీళ్ళల్లో పెట్టేసి మీరు ఆ 2 నిమ్మకాయలు బలి ఇవ్వాలన్నమాట. అంటే నీళ్ళలో పెట్టి కొయ్యాలన్నమాట. మామూలు మనం బయటకు వస్తాం కదా, ఆడ లోన చెయ్యి పెట్టేసి నిమ్మకాయతో పాటు కత్తి చాకు పెట్టి నీళ్ళలో కొయ్యాలన్నమాట. ఇది వచ్చేసి సాత్విక పద్ధతి. ఇదే విధంగా వచ్చేసి తాంత్రిక పద్ధతులు అయితే కోడిని కూడా నీళ్ళల్లో ముంచి లోన కోసేసి ఆ తలకాయ అనేది అక్కడే మట్టిలో కప్పెట్టారన్నమాట. ఇది వచ్చేసి తాంత్రిక పద్ధతి అన్నమాట. అయితే ఈ యొక్క సాధన అయితే అయిపోయింది. ఈ యొక్క సాధనతో అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క సాధన నేర్చుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలి? ఈ యొక్క సాధనతో అంటే ఈ యొక్క సాధనతో మీరు మారణ ప్రయోగం చేయొచ్చు, వశీకరణ ప్రయోగం చేయొచ్చు, వశీకరణ విడదీయటం చేయొచ్చు. అదేవిధంగా మీ పైకి వస్తున్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుద్ధి చెప్పడం అనేది జరిగింది. మీకు అనుకూలమైన మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదో అటువంటి ఇబ్బంది ఈ యొక్క ప్రయోగంతో చేయవచ్చు అన్నమాట. అది ఏ విధంగా చేయాలంటే మీరు మీకు ఏదో సమస్య వచ్చింది, మీకు ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు మిమ్మల్ని హింస పెడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కాలువ కానీ నది దగ్గర కానీ వెళ్ళిపోయి అక్కడ పూజ చేసి హే మాతారాణి, నేను నీ యొక్క మంత్ర సాధన నుంచి సిద్ధి పొంది ఉన్నాను, నాకు ఈరోజు మీ యొక్క అవసరం అనేది నాకు అవసరం అయ్యింది, నేను పలానా వ్యక్తికి
నాకు ఈ విధంగా చేస్తున్నాడు, అతనికి మీరు వెళ్ళి బుద్ధి చెప్పాలి. ఆ విధంగా మీరు చెప్పి వచ్చినందుకు మీకు నేను కోడిని ఇస్తానని, లేకపోతే గుడ్డుని ఇస్తానని, లేకపోతే నిమ్మకాయ బలి ఇస్తానని చెప్పుకోరావాలన్నమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం అనేది మీకు కంపల్సరీ నెరవేరిన తర్వాత వచ్చిన తర్వాత మీరు ఏది చేసినా సరే నీళ్ళలో పెట్టి, నిమ్మకాయ నీళ్ళలో పెట్టి కొయ్యాలి. కోడిని కూడా కోడిని కూడా లోన పెట్టి కొయ్యాలన్నమాట. ఆ నీళ్ళలో చేయాలి ఇది యొక్క కార్యక్రమం మొత్తం. ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఎవరు కూడా తెలుసుకోవటం కోసం చూడండి. ఎందుకంటే ఇవన్నీ ఒక అఘోరి తాంత్రిక రూపంలో ఉండే మనకి తెలియని కొన్ని మంత్ర తంత్రాల ద్వారా జరిగే ప్రయోగాలు అన్నమాట. మీకు తెలియజేయటం కోసం నేను చూస్తున్నాను. ఏం చేసినా సరే ఇటువంటివన్నీ ఒక గురువు సన్నిధానంలో చేయాలి. గురువు లేకుండా మనం చేసేటప్పుడు చాలా ప్రమాదాలతో కూడుకొని ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రం వచ్చేసి నేను వీడియో మీద ఇవ్వటం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క మంత్ర సాధన చేసేటప్పుడు ముందుగా మీరు గురు మంత్రం జపం చేయాలి, గణేశుడి మంత్రం జపం చేయాలి. తర్వాత వచ్చేసి ఈ యొక్క మంత్రం మీకు మీ శరీరానికి రక్షణ కవచం అనేది ఏర్పరచుకోవాలి. కూర్చున్న ప్లేస్కి మీరు మళ్ళీ రక్షణ కవచం అనేది ఏర్పరచుకోవాలన్నమాట. ఈ అక్క కన్యకలు అనే వాళ్ళు చాలా ప్రమాదకరమైన అన్నమాట. ఎందుకంటే వాళ్ళ సాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాధనను పూర్తిగా చేస్తే వాళ్ళు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాంతం మిమ్మల్ని రక్షించడం జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్గా సాధన మాట ఇది. అయితే ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళు దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే చేయండి. తొందరపడి మీరు చేశారంటే మీరు కష్టాలు పడేది కాక మీ కుటుంబాన్ని కూడా దాంట్లో లాగటం జరిగింది. ఎందుకంటే ఒక మంత్రం వెనకాల, ఒక తంత్రం వెనకాల తెలియని రహస్యాలు అనేవి ఉంటాయి, తెలియని ప్రమాదాలు అనేవి ఉంటాయి అన్నమాట. దైవశక్తి ఉందనేది ఎంత నిజమో దాని వెనకాల దుష్టశక్తి ఉందనేది అంతే నిజమాట. కాబట్టి ఏం చేసినా సరే 100 సార్లు ఆలోచించి చేయండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.